వెల్కమ్ టు పొలిటికోస్ మీడియా. నేను మీ రాణి. అయితే ఈ రోజు మనం నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్స్ వద్ద అయితే ఉన్నాము. ఏదైతే పసుపు రోడ్లు చిరకాల కోరికైన పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అయితే నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈ కార్యాలయానికి ప్రారంభోత్సవానికి అయితే కేంద్ర మంత్రి మన అమిత్ షా అయితే రావడం జరుగుతుంది. అమిత్ షా చేతుల మీదుగా ఎంతో ఘనంగా ఈ ప్రారంభోత్సవం అయితే జరగనుంది. అదేవిధంగా ప్రారంభోత్సవంతో పాటు అటు రైతు మహాసభను కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మనమైతే పాలిటెక్నిక్ గ్రౌండ్స్ వద్ద ఉన్నాము. లోపల వరకు వెళ్ళి అసలు ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి, ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు, ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వచ్చేయండి. ప్రస్తుతం అయితే మనము సభా ప్రాంగణం వద్ద అయితే ఉన్నాము. అయితే సభకి ఎంతో మంది విచ్చేయనున్నారు కాబట్టి అటు డెలిగేట్స్ కావచ్చు, ఇటు ప్రజలు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ భారీ ఎత్తున కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ జరుపుతున్నారు. అయితే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా బారికేడ్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాటితో పాటుగా వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా కూర్చునే విధంగా ఫెసిలిటీస్ కూడా ఏవైతే చైర్స్ ఉంటాయో అండ్ అలాగే మధ్యాహ్నం పూట జరుగుతుంది కాబట్టి ఈ సభ ముఖ్యంగా వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అటు వాటర్ కావచ్చు, వాళ్ళకి కావాల్సిన మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, వీటన్నిటి కూడా ఏర్పాట్లు అయితే ఇక్కడ చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా అమిత్ షాకి ఆల్రెడీ థ్రెట్ ఉన్న నేపథ్యంలో ఇక్కడ అత్యంత భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేస్తున్నారు. అటు కేంద్రం తరపున నుంచి ఇటు రాష్ట్ర ప్రభుత్వాల తరపు నుంచి కూడా అధికారులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించే విధంగా కూడా పోలీస్ అధికారులు కావచ్చు, అటు కేంద్ర ప్రభుత్వ అధికారులు కావచ్చు, అందరూ హై సెక్యూరిటీని అయితే మనకు చూపిస్తున్నారు. మనం లోపలికి వెళ్ళి అసలు ఏ విధమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి, బార్కెట్స్ విధానం ఏ విధంగా ఏర్పాటు చేశారు, అలాగే విఐపీస్ ఎక్కడ స్టే చేస్తారు, అలాగే ప్రజలు వచ్చిన తర్వాత వాళ్ళని విడతల వారీగా ఎలా కూర్చోబెడతారు, ఇంతమంది క్రౌడ్ని ఎలా మేనేజ్ చేస్తారు, వీటన్నిటి మీద కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. వచ్చేసేయండి. దేశవ్యాప్తంగా ఉన్న పసుపు రైతులు ఎవరైతే ఉన్నారో, అలాగే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పసుపు రైతులు గర్వకారణంగా చెప్పుకోబోతున్న ఈ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయాన్ని అయితే రేపటి రోజున నిజామాబాద్లో ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే నిజామాబాద్లో జరుగుతున్న ఈ బహిరంగ సభ కోసం అనేకమైన ఏర్పాట్లను కూడా ఇక్కడ దగ్గరుండి ధర్మపురి అరవింద్ కూడా ఇక్కడ పర్యవేక్షించడం జరుగుతుంది. అయితే ఎంతో మంది ఫస్ట్ నుంచి కూడా అనుకోవడం ఏంటంటే ఈ పసుపు బోర్డు తీసుకురాలేరు, గవర్నమెంట్లు మారుతూ వచ్చాయి కానీ పసుపు బోర్డు అనేది తీసుకురాలేకపోయారు అనేది నానుడిగా ఉండిపోయింది. అలాగే రైతులకు కూడా ఏమాత్రం కూడా ఇది నిజంగా నెరవేరుతుందా అనే అనుమానం కూడా చాలాసార్లు వచ్చినప్పటికీ కూడా గవర్నమెంట్లు ఎన్ని మారినా సరే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కూడా నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ ఎంపీగా విజయం సాధించిన తర్వాత ఆయన ఈ పసుపు బోర్డు కార్యాలయానికి ప్రతిపాదన చేయడం, అలాగే మోడీ గారి దగ్గరికి వెళ్ళి ఆయనని ఈ పసుపు బోర్డు కార్యాలయాని కోసం అయితే కూడా ఆయన ప్రతిపాదించడం జరిగింది. అయితే ఇమీడియట్గా బీజేపీ గవర్నమెంట్ కూడా ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం చూసుకున్నట్లయితే ఈ జాతీయ పసుపు బోర్డు ప్రధాన కార్యాలయానికి ఏర్పాటు చేయడానికి కూడా పర్మిషన్లు ఇచ్చింది. అదేవిధంగా ఎవరైతే ఉన్నారో ఈ తెలంగాణ రాష్ట్రంలో అనేక మంది పసుపు రైతులు కూడా ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు. ఆల్ స్పైసెస్ కిందకి చెప్పుకోబడుతున్న ఈ పసుపు కూడా అన్ని స్పైసెస్తో సంబంధించుకున్నట్లయితే మిగతా అన్నీ కూడా ఒక అడుగు ముందుంటే పసుపుకి పండిస్తున్న రైతులు ఎప్పుడు కూడా వెనుకబడి ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి లాభాలు కూడా కలగట్లేదు అనే విధంగా కూడా వాళ్ళు ఎంతమందితో మొరపెట్టుకున్నా కూడా ఎంతోమంది అధికారులు వస్తున్నారు, వెళ్ళిపోతున్నారు, వింటున్నారు, కానీ వాళ్ళ బాధను పట్టించుకునే నాదుడు లేరు. అలాగే ఇప్పుడు ధర్మపురి అరవింద్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రతిపాదించిన తర్వాత బీజేపీ గవర్నమెంట్ కూడా ఆమోదం తెలపడం జరిగింది. రేపటి రోజున అంటే జూన్ 29న ఈ మహాసభను కూడా ఏర్పాటు చేసి ఇక్కడ నిజామాబాద్లో అమిత్ షా పర్యటించిన తరువాత హెలిప్యాడ్ దగ్గర నుంచి కూడా బహిరంగ సభ వరకు అన్ని కార్యక్రమాలని కూడా ఒక ప్రోటోకాల్ పద్ధతిలో కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మొట్టమొదటిగా అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎవరైతే ఉన్నారో 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు. ఢిల్లీ నుంచి 1 గంట, అక్కడ 1 గంట తర్వాత బయలుదేరి నిజామాబాద్కి 1:45 హెలిప్యాడ్ ఏదైతే ఏర్పాటు చేశారో హెలిప్యాడ్ దగ్గరకు చేరుకుంటారు. హెలిప్యాడ్ దగ్గర నుంచి ఆయన పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభోత్సవానికి అక్కడికి వెళ్తారు. అక్కడ దాదాపుగా 30 నుంచి 40 నిమిషాల పాటు అక్కడ కార్యక్రమం జరుగుతుంది. ఓపెనింగ్ తర్వాత ఆయన అక్కడికి వచ్చిన రైతులతో కావచ్చు, అక్కడ ఉన్న అధికారులతో కావచ్చు, ప్రతి ఒక్కరితో కూడా ఆయన మాట్లాడడం జరుగుతుంది. ఆ తర్వాత ఆయన ధర్మపురి శ్రీనివాస్ విగ్రహావిష్కరణ కూడా చేయడం జరుగుతుంది. విగ్రహావిష్కరణ జరిగిన వెంటనే ఆయన డైరెక్ట్గా సభా ప్రాంగణానికి చేరుకుంటారు. సభా ప్రాంగణానికి చేరుకున్న తర్వాత సభా ప్రాంగణంలో ఆయన రైతుల సమస్యల పట్ల, అలాగే ఇప్పటి వరకు పసుపుకు సంబంధించిన రైతులు ఎవరైతే ఉన్నారో ఇబ్బందులకు గురవుతున్నారో ఆ ఇబ్బందులకి కూడా ఫుల్ స్టాప్ పెట్టే విధంగా, అదేవిధంగా వాళ్ళకి భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఈ పసుపు బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత ఈ పసుపు బోర్డు ద్వారా రైతులు ఎలా లబ్ధి పొందుతారు, అలాగే ఉప కార్యాలయాలు కూడా ఇక్కడ వచ్చే అవకాశం ఉంది. ఈ కార్యాలయాల ద్వారా
పసుపు ఎగుమతి అటు విదేశాలకి అలాగే ఇటు మన దేశమంతా కూడా ఎగుమతిని కూడా ఏ విధంగా చేయాలి, ఏ విధమైన ఏర్పాట్లు అవి ఉంటాయి అని కూడా అమిత్ షా కీలక ఉపదేశం కూడా మనకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అమిత్ షా ముఖ్యంగా ఈ బహిరంగ సభలో రైతు మహాసభగా చెప్పుకోబడుతున్న ఈ సభకి రైతుల సమస్యలను తెలుసుకొని అలాగే వారికి ఏ విధంగా ముందుకు వెళ్తాము, ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం రైతులకి అనేక విధాలమైన పథకాలను కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అటు కౌలు రైతులకు కావచ్చు, ఇటు రైతులకి కావచ్చు, అనేకమైన పథకాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ప్రతి ఒక్క రైతు కూడా బాగుండాలి, అన్నదాత సుఖీభవ అనే నినాదంతో బీజేపీ ప్రభుత్వం అయితే ముందుకెళ్తుంది అని చెప్పుకోవచ్చు. అటు సనాతన ధర్మం కావచ్చు, ఇటు రైతుల క్షేమం కావచ్చు, ఇలా ప్రతి ఒక్క అంశం పైన కూడా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందనే చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించినప్పటికీ ఇటు నిజామాబాద్ ఎంపీ అయిన ధర్మపురి అరవింద్ కూడా ఎన్నికల సమయంలో ఆయన హామీ ఇవ్వడం కూడా జరిగింది. ఖచ్చితంగా నేను గవర్నమెంట్లోకి అడుగు పెట్టిన తర్వాత ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని అయితే నేను ఖచ్చితంగా ఏర్పాటు చేస్తాను, లేదంటే వెంటనే నేను ఒకవేళ గెలిచినా సరే నేను వెంటనే రాజీనామా చేస్తాను అని ఆయన బాండ్ పేపర్ల మీద కూడా మనకి చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన మాటని నిలబెట్టుకుంటారు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన చెప్పిన తర్వాత కాస్త టైం పట్టినప్పటికీ కూడా ఆయన గెలిచిన తర్వాత పసుపు బోర్డు కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేసి ఇక్కడ వేలాది మంది రైతులు, లక్షలాది మంది రైతుల హర్షం వ్యక్తం చేయడానికి ఒక ముఖ్య కారణంగా మారారు మన ధర్మపురి అరవింద్. అదే చాలామంది నాయకులు ఉంటారు, అందరూ కూడా ఇచ్చిన మాటని ఓట్ల టైంలో ఓట్ల కోసమే నోటు ఇచ్చి గెలిచే నాయకులను చూసాం. కానీ ఇచ్చిన మాటని నిలబెట్టుకున్న ఏకైక నాయకుడిగా ధర్మపురి అరవింద్ నిలిచిపోతారనుకోవడానికి ఇదొక నిదర్శనం అనే చెప్పుకోవచ్చు. భారీగా జరుగుతున్న ఈ బహిరంగ సభకు ఎక్కువ మొత్తంలో ప్రజలు హాజరవుతారు. అలాగే అటు ప్రభుత్వ అధికారులు కూడా వస్తారు, ఇటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, కేంద్ర మంత్రులు అందరూ కూడా హాజరయ్యే అవకాశం ఎక్కువగా ఉన్నందున భారీ బందోబస్తు నడుమున ఈ మహాసభ జరగబోతోంది. ఈ మహాసభలో ఎంతో మంది ప్రభుత్వ అధికారులు వాళ్ళ ముఖ్య ఉద్దేశాలను కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే లబ్ధి పొందుతున్నారో పసుపు రైతులు, వాళ్ళు నిజంగా ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము, మా చిరకాల కోరిక నెరవేరింది అని కూడా వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్ పాలిటెక్నిక్ గ్రౌండ్స్ వేదిక అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందనే చెప్పాలి. ఎందుకంటే రైతులకి ఎంతో కాలంగా మిగిలిపోయిన కోరిక ఇది. వాళ్ళకి పెట్టుబడుల సాయం కావచ్చు, అలాగే వాళ్ళకి లాభాపేక్షలు కావచ్చు, ఇవన్నీ కూడా ఏవి చెందకపోవడంతో వాళ్ళు ఎంతో నిరాశకి గురైన రోజులు, తిండి నిద్ర లేని రోజులు కూడా గడిపిన రైతులు ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్నారు కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు. మరి వాళ్ళందరికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టి అధిక మొత్తంలో లాభాలు అలాగే ఎగుమతికి సంబంధించిన విధంగా ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఉప కార్యాలయాల ద్వారా అలాగే జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ద్వారా కూడా నడిపించే విధంగా ధర్మపురి అరవింద్ అడుగులు వేస్తున్నారని చెప్పాలి. మొత్తంగా చూసుకున్నట్లయితే నిజామాబాద్లోని పాలిటెక్నిక్ గ్రౌండ్స్ సభ అంగరంగ వైభవంగా అత్యంత భద్రతా ఏర్పాట్ల మధ్య, పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల మధ్య, అలాగే బాంబ్ స్క్వాడ్ అధికారులు కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ జరుగుతున్న ఏర్పాట్లని తనిఖీ చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన అధికారులు కావచ్చు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి వచ్చిన అధికారులు కావచ్చు, అందరూ కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లని పర్యవేక్షించడం జరుగుతుంది. మరి కాసేపట్లో ధర్మపురి అరవింద్ కూడా ఇక్కడికి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఆల్రెడీ మార్నింగ్ ఒకసారి వచ్చి ఏ విధంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన పర్యవేక్షించడం జరిగింది. మళ్ళీ ఓవరాల్గా అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత లైట్స్ కావచ్చు, అటు వెంటిలేషన్ ఫెసిలిటీ కావచ్చు, స్క్రీన్స్ కావచ్చు, సభా ప్రాంగణం కావచ్చు, ఎమ్మెల్యేల సెక్షన్ కావచ్చు, అటు ప్రజా సెక్షన్ కావచ్చు, వీటన్నిటిని కూడా పరిశీలించి దగ్గరుండి మరి ఆయన పర్యవేక్షిస్తారు. మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి రావడం కూడా జరుగుతుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం అంగరంగ వైభవంగా అత్యంత పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల నడుమ ముస్తాబైందని చెప్పవచ్చు. మరి రేపటి రోజున అమిత్ షా ఏం మాట్లాడతారు, డెలిగేట్స్ ఏం మాట్లాడతారు, ఇవన్నీ కూడా పొలిటికోస్ మీడియాలో చూడండి. ప్రజెంట్ మనమైతే సభా ప్రాంగణం వెలుపలకు అయితే వచ్చేసాము. సో సభా ప్రాంగణం మొత్తం కూడా అత్యంత భద్రత ఏర్పాట్ల నడుమ అయితే ముస్తాబవుతుందని చెప్పాలి. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో ఇక్కడ ప్రజలు కావచ్చు, రైతులు కావచ్చు చేరుకుంటారు కాబట్టి దాదాపుగా 10,000 నుంచి 20,000 మంది వరకు కూడా ఇక్కడ కూర్చునే అవకాశాన్ని కల్పిస్తూ సిట్టింగ్ ఫెసిలిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంతో పాటుగా ఇక్కడ బ్యారికేడ్ల సిస్టమ్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికక్కడ సెక్షన్ల వారీగా బ్యారికేడ్స్ని ఏర్పాటు చేసి కొంత మొత్తం వరకు కుర్చీలను, అలాగే అక్కడ కూర్చున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా LED స్క్రీన్లు కావచ్చు, అలాగే ఫ్యాన్స్ని కావచ్చు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ఇక్కడ ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి బ్యారికేడ్స్ సెక్షన్ల వైజ్గా డివైడ్ చేశారు. కాబట్టి వారికి సంబంధించిన వాళ్ళకి ఆ వెంటిలేషన్ ఫెసిలిటీని, అలాగే స్క్రీన్స్ని, అలాగే అక్కడ ఉన్న వాళ్ళకి అక్కడికే వాటర్ ప్యాకెట్స్ కావచ్చు, అటు మజ్జిగ ప్యాకెట్స్ కావచ్చు, వాళ్ళకి కావాల్సినవి కూడా వాళ్ళు అందుబాటులోకి ఇచ్చే అవకాశం కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా చూసుకున్నట్లయితే సభా ప్రాంగణం అంతా కూడా అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ అంగరంగ వైభవంగా
సంతోషంగా సిద్ధమైంది. రేపు అమిత్ షా రాకతో ఈ సభా ప్రాంగణం కూడా ఒక్కసారిగా దద్దరిల్లనుందనే చెప్పుకోవచ్చు. అయితే అమిత్ షా వచ్చి ఇక్కడ ప్రజలతో ఏం మాట్లాడతారు, పసుపు రైతులను ఉద్దేశించి ఏం మాట్లాడతారు, ఈ అంశాల్లో అన్నిటిపైన కూడా అందరి దృష్టి ఉందని చెప్పాలి. బీజేపీ గవర్నమెంట్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ జాతీయ ప్రధాన పసుపు బోర్డు కార్యాలయాన్ని అయితే ఏర్పాటు చేసుకోవడానికి అందరూ సిద్ధమైపోయారనే చెప్పాలి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.